గ్లాసులు కావాలి. అక్క మర్చిపోతే ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశం కన్వీనర్. మన రాబోయే ఎన్నికలు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం. మన నిడదవోలు కందులు దుర్గేష్ గారు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది వారితో. కాంగ్రెస్ పార్టీలో ఎదిరించుకుంటున్న నాయకుడు, సీనియర్ నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు, మంచి వ్యక్తి. ఆయన జనసేన పార్టీ తరఫున నిడదవోలు నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్నారు. ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద జాతిగా ఉన్న కాపులు, బీసీఎస్సీ వర్గాలు అందరూ కూడా దయచేసి మిమ్మల్ని అందరూ కోరుతున్న ఒకటే, ఈ రోజున మేము అన్ని క్యాస్టు, బీసీ, ఎస్సీ సంఘాలు, మైనారిటీ అందరూ కూడా అన్ని వివిధ అట్టడుగు పేద వర్గాలు, అనగారిన వర్గాలు, అన్యాయమైన వర్గాలు, అణిచివే వర్గాలు ఏవైతే 70 ఏళ్ళ నుంచి ఉన్నాయో ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ఒక ఆత్మీయ సమావేశంలో ఇక్కడ నిడదవోలులో కలిసి ఒక మంచి మనందరం కలిసి ఒక ప్రెస్ వాయిస్ ఇద్దామని చెప్పి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాన్ని అందరినీ కోరుతుంది ఒకటి, నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ పేద కులాల నుంచి రాజకీయ పార్టీలు నడపాలంటే వేల కోట్లు కావాలా, రాజకీయాల్లో గెలవాలంటే కోట్లు కావాలా. సామాన్యులు ఎవరు పేద కులాల నుంచి కాపులేసి బీసీ నాయకుల నుంచి ఒక రాజకీయ పార్టీలు పెట్టి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే స్థితి ఎవరికి లేదు. 70 ఏళ్ళ నుంచి కేవలం 2 కులాలు 3 కులాలు పరిపాలన చేస్తుంది. 300 కులాలు వాళ్ళ చేతుల్లో ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి లేదు, ఆర్థిక వనరులు లేవు. సొంతగా ఆ పార్టీతోటి పని చేసుకోవడం సొంతంగా చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ప్రజారాజ్యం అని చిరంజీవి గారు బలమైన ప్రయత్నం చేశారు. జ్యోతిరావు పూలే గారు ఇక్కడ పరిచయం చేశారు. రిజర్వేషన్ లేని నియోజకవర్గాల్లో ఎస్సీలకు ఇచ్చారు. బీసీలకి 100 పైన స్థానాలు ఇస్తానని చెప్పి 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. ఒక ప్రయత్నం జరిగింది. సామాజిక న్యాయం అనే ఒక ఆలోచన విధానం అక్కడి నుంచే మొదలైంది. బీసీలు పరిపాలన చేసిన రాష్ట్రాల్లో కూడా అది సీట్లు ఇవ్వాల. ఒక బలమైన ప్రయత్నం. ఆయన మీద రకరకాల బురదల్లి ఎత్తులు అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నారని ఆగవల్లరి చేశారు. ఆయన విషవృక్షం అని చెప్పని ఎన్నో రకాలుగా ఆయన అవమానపరిచి వెన్నుపోట్లు పొడిచారు. ఇది ఒక మంచి ఆలోచనతో పేద కులాలకు రాజ్యాధికారం తేవాలని ప్రయత్నం చేస్తే ఆయన ఫైట్ చేయగలిగిన వరకు ఫైట్ చేశాడు. 18 సీట్లు వచ్చినాయి, 80 లక్షల ఓట్లు వచ్చినాయి. 40-50 స్థానాలు 500-1000 ఓట్లు 2000 ఓట్లతో ఓడిపోయింది. ఆ పార్టీ తీసిస్తాను నిద్రపోలా అధికారం అనిపించిన వర్గాలు ఈ రోజున మళ్ళీ ఆ రోజున పడ్డ ఇబ్బందులన్నీ గుర్తుండి కూడా అన్ని అవమానాలకు సిద్ధపడే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి బయటకు వచ్చారు. కొన్ని చోట్ల పోతే మీరు ఎన్నాళ్ళు ఉంటారు, మీ అన్నయ్య గారు పార్టీ తీశారు, మీరు ఎన్నాళ్ళు ఉంటారని అవమానం అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆర్థిక వనరులు లేవు. అటు సినిమాలు చేసుకొని వచ్చి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాలి జనాలు తీసుకొచ్చి. అది అనేక రకాల ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఓడిపోయినా కూడా జనాల్లో నిలబడి ఆర్థిక వనరులు లేకపోయినా ప్రతి రూపాయి ఎత్తుకుంటూ జాతర ఖర్చు పెట్టుకుంటూ కౌలు రైతులకు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు పంచుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇది మన పేద కులాల పార్టీ, డబ్బున్నోళ్ళ పార్టీ కాదు, అధికారం అనుభవించిన వాళ్ళ పార్టీ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మన పేద కులాలు, కాపు, బీసీఎస్సీ లాంటి పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అనే ప్రయత్నం కోసం వచ్చిన పార్టీ. ఆ ప్రయత్నంతోనే ముందుకెళ్తుంది ఆ పార్టీ. మరి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన ఆశయంతో ముందుకెళ్తున్నాడు. ఆయన పార్టీ తరఫున ఈ రోజున కందులు దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గంలో నిలబడ్డారు. పోయినసారి కూడా రాజమండ్రి రూరల్లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన మంచి వ్యక్తి, మంచి గౌరవం ఉంది, గుర్తింపు ఉంది, సహనం ఉంది, అందరితో బాగుంటాడు, నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం నిలబడ్డాడు. ఈ పేద వర్గాలందరూ కూడా ఆయనకు అండగా ఉండండి, గెలిపించే ప్రయత్నం చేయండి. రాష్ట్రం అరాచక శక్తిగా మారింది. అడ్డగోళమైన ఇసుక ఈ పక్క నుంచే కదా, నిడదవోలు కాల్చేసి పక్క నుంచే పోద్ది. 100 లారీలు పోతుంటే మీ గోదావరి నదిలోంచి ఇక్కడ జనాలకు అందులో ఇసుక అన్ని 10 గాళ్ళు బండ్లే, 10 టైర్లు బండ్లే. వెళ్తే చెన్నై లేదా హైదరాబాద్. చెన్నై అయితే ₹1,00,000, హైదరాబాద్ చేస్తే 75,000. ఇక్కడ కొంటాడు ఆ రేట్లు పెట్టి. ఇక్కడ ఇసుక దొరకదు, ఇసుక దొరకకపోతే 20 రంగాలు అయిపోతాయి. బేల్దారి మేస్త్రి నుంచి మొదలుపెట్టి వడ్రంగులు, పెయింటర్లు 20 రంగాలు అయిపోతాయి. వాళ్ళందరికీ ఎక్కడి నుంచి పనులు చేయాలా? ఇసుక, లిక్కరు, ఆ చీప్ లిక్కర్ బ్రాండ్స్ ఏ రాష్ట్రాలు అమ్మరు, ఎక్కడ దొరకవు, మన రాష్ట్రం తప్ప. ఆ రేటు కూడా అడ్డగోలుగా రేటు.
దేశంలో అన్నిటికీ ఆన్లైన్ కరెన్సీ వచ్చింది, గూగుల్ పే, ఫోన్ పేలు వచ్చినాయి. ఒక్క మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు మాత్రం డబ్బులు ఇచ్చే కొనాలా అంటే డబ్బులు లెక్కపత్రం ఎంత చేస్తున్నట్టు. వీటి మీద వచ్చే ఈ 100,000 కోట్లు మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ రేపొద్దున కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కోరుతుంది ఒకటే, అప్పులు చేసి పప్పులు వెళ్ళాలి మంచినట్టు వస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వంలో అభివృద్ధి కానీ వ్యాపారాలు తీసుకురావటం కానీ ఉద్యోగాలు తేవటం కానీ లేవు. ఎంతసేపటికి ఓట్లనే పరమావధిగా పెట్టుకొని కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. పేరుకే పదవులు అన్ని కులాలకి, ఎవరికి పెత్తనం ఉండదు. పేరు పదవులు ఉంటాయి, అన్ని కార్పొరేషన్లు ఉంటాయి, కుర్చీ బల్లలు తప్ప ఇంకేం ఉండవు, డబ్బులు ఉండవు అందులో. ఇది దయచేసి మనకి అభివృద్ధి కావాలి. మన పిల్లలు ఒక డిగ్రీ చదివిన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నై పోవాలి. ఇప్పుడు బయట ప్రాంతానికి వలసలు వచ్చి పనిచేస్తున్నారు రైతు కూలీలుగా చాలా చోట్ల నుంచి, ఒరిస్సా వేరే రాష్ట్రాలకి. కొన్నాళ్ళు పోతే మన రాష్ట్రంలో జనం మనం కూడా తిండి కోసం వేరే రాష్ట్రాలకు కూలి పని చేయడానికి ఎలాంటి పరిస్థితి వస్తాయి. మనం విడిపోయి వచ్చిన హైదరాబాద్, తెలంగాణ ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం. ఇది విడిపోయిన తర్వాత మన దగ్గర ఏ వనరులు లేవు, రాజధాని సొగలు అయిపోయింది, ఏ కంపెనీలు రావట్లా, ఒక గందరగోళ పరిశ్రమ రాష్ట్రం ఉంది. దానికే పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత తీసుకొని ఈ రోజున ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి, నెల రోజుల జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పులు చేయాల్సిందే. రాష్ట్ర వ్యవస్థ ఒక్కరోజు నడవాలన్నా కేంద్ర సహకారం కావాలా. అందుకని పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించి బీజేపీ ఓట్లు కూడా మాట్లాడుకొని ఇటు టీడీపీ కూడా కలుపుకొని వ్యతిరేక ఓట్లు చేయకూడదు, కూటమిగా ఉండి ముందుకెళ్తాం. ఇటు ఒక అరాచక శక్తిగా ఉంది, దీన్ని దించాల్సిందే, రాష్ట్రం గాలిలో పడాలని చెప్పి ఒక బలమైన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎన్డీఏ మోడీ గారు కూడా కొన్ని మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వెళ్తున్నారు. రేపు పొద్దున మన రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర సహకారం కూడా ఉంటుంది, కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కోరుతుంది ఒకటి, మనకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఇది. మన పెద్దలు ఓటు ఒప్పించింది దేనికి, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఓట్లు వేసుకొని మన అభివృద్ధి పెంచుకోమని చెప్పి. అంతేగా 5 ఏళ్ళకి ఒకసారి పండగ వాతావరణంలాగా 1000 రూపాయలు 2000 రూపాయలు డబ్బులు తీసుకొని ఇష్టమని ఓట్లు వేయమనే, ఓట్లు అమ్ముకోమనే అందరికి ఓటు ఒప్పించింది మన పెద్దలు. మనం దయచేసి 1000-2000 రూపాయలు మన మేడల మిత్రులు కట్టడం, డబ్బులు ప్రలోభాలకు లొంగబాకండి, జనాలు చెప్పే తప్పుడు మాటలు నమ్మద్దు. అందరూ కూడా ఒక మాట మీద ఉండండి, మీ ఓట్లు అమ్ముకోవద్దు, మీ ఓట్లు చీల్చుకోవద్దు. అట్టడుగు పేద వర్గాలు, కాపులు, బీసీఎస్సీ వర్గాలు అందరూ కూడా మన కోసం ఒక ప్రత్యామ్నాయ వేదిక పార్టీ, రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక పార్టీ తీసుకుని ముందుకు వచ్చారు. ఆ పార్టీ అభ్యర్థి మీ ఊళ్ళో నిలబడ్డారు. ఆ పార్టీని కాపాడండి, ఆ అభ్యర్థులు గెలిపించి అసెంబ్లీ పంపించండి, మన గొంతు వినిపిస్తారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది, అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిలబడిన మా కందు దుర్గేష్ గారిని, జనసేన పార్టీ అభ్యర్థి కందు దుర్గేష్ గారిని గెలిపించుకోమని చెప్పని ఈరోజు మేము, మాతో పాటు ఉన్న బీసీఎస్సీ మైనార్టీ నాయకులు చాలామంది బీజేపీకి దూరం ఉంటారు, బీజేపీ పెట్టిన దూరం అయిపోతారు మైనార్టీ నాయకులు అని చెప్పని అన్నారు. అందరూ కోరుతుంది మతం కులాలు కాదండి, అభివృద్ధి కోరుకుంటున్నాం. మాకు కావాల్సిన అభివృద్ధి, మా పిల్లలకి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి జీవితాలు కావాలా. వీటి కోసం మేము అందరం చూస్తాం. కాబట్టి మనందరి ఒక మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం, అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి. జనసేన పార్టీ అభ్యర్థి కందు దుర్గేష్ గారికి ఓటేసి తప్పకుండా గెలిపించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.